బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో రాజకీయం వేడికింది. టీడీపీలో నేతలు వలసల బాట పడుతున్నారు. పార్టీ మారే ఆలోచనలో రాయపాటి సాంబశివరావు ఉన్నట్లు తెలుస్తోంది. రాయపాటి కుటుంబానికి టికెట్లపై టీడీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇక సత్తెనపల్లి సీటు కుమారుడికి ఇవ్వాలని రాయపాటి కోరారు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని రాయపాటి ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టీడీపీలో నేతలు వలసల బాట పడుతున్నారు. పార్టీ మారే ఆలోచనలో రాయపాటి సాంబశివరావు ఉన్నట్లు తెలుస్తోంది. రాయపాటి కుటుంబానికి టికెట్లపై టీడీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇక సత్తెనపల్లి సీటు కుమారుడికి ఇవ్వాలని రాయపాటి కోరారు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని రాయపాటి ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ చెప్పండి, ఇక రాయపాటి సాంబశివరావు పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈటు అనేది ఏ స్థాయిలో వస్తుందంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళకైతేనేమి, వైసీపీ వాళ్ళకైతేనేమి ఈటు అనేది పూర్తి స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ లాగా మనకి రాయపాటి సాంబశివరావు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను అంశాన్ని కూడా మీడియా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన బయటికి వెళ్తున్నట్టు కూడా ఆయన అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సత్తెనపల్లి సీట్ నుంచి తనయుడు రంగబాబుకి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అధిష్టానాన్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్పీకర్ పట్టుబట్టడంతో ఆయనకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టుగా చెప్తుంది. ఎంపీ స్థానానికి సరైన వ్యక్తి అభ్యర్థి అయితే ఉంటే ఇవ్వచ్చు, నేను ఈ దఫా విరమించుకుంటాను, కొడుకు మాత్రం ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి తన తనయుడి రంగబాబు యొక్క పేరునైతే ప్రపోజ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు పరిశీలనలో పెట్టారు. తర్వాత ఏ విషయం చెప్తా అని చెప్పి నాన్చటంతో అతను మనస్తాపానికి గురైనట్టు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కార్యకర్తలు అయితే మాత్రం సాంబశివరావు గారి ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు అయితే చేస్తున్నారు, నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మరికొద్ది క్షణాల్లో పార్టీకి సభ్యత్వానికి అయితేనే ఎంపీ పదవికి అయితే రాజీనామా చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా తనయుడికి ఈ దఫా ఈ కోటాలో సత్తెనపల్లి నుంచి కానీ, పెదకూరపాటి నుంచి కానీ, గుంటూరు వెస్ట్ నుంచి కానీ టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే మాత్రం కుటుంబం మొత్తం రాజీనామా చేసి బయటికి వస్తామని కూడా తగ్గేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ సాంబశివరావు ఇంటి వద్ద కనిపిస్తుంది. ఆయన కూడా ఒకటే పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఆయన ఒకటే చెప్తున్నారు. అయితే పార్టీలో ప్రాధాన్యత సరైన సంస్థిత స్థానం ఇవ్వకుండా ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబుతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఆయన చేస్తున్న అభివృద్ధి పట్టం కట్టేటట్టు కూడా ప్రజలు కనిపిస్తున్న పరిస్థితి వినిపించుకుంటూనే ఈ విధంగా పార్టీ వీడే పరిస్థితిలో ఉంది, మా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి కూడా అసంతృప్తి ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, ఓకే లక్ష్మణ్ చెప్పండి, రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడి ఏ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి క్లారిటీ ఉందా? దీనిపై ఆయన స్పందించారా? అయితే రాజీనామా చేస్తున్నారనే స్పష్టత అయితే మాత్రం హింస అయితే ఇస్తున్నారు తప్ప కానీ పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తున్నా అని చెప్పి అయితే మాత్రం ఆయన డిక్లేర్ చేయలేదు. కాకపోతే చూస్తున్న ఊహాగానాలు, కార్యకర్తలు సమీకరణ ఇంటి దగ్గరకు చేరుకున్న పరిస్థితులు చూస్తే మాత్రం రాజీనామా చేసి పార్టీ వీడుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. అయితే చూస్తున్న సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ పార్టీకి వెళ్ళేది అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఏదన్నా పార్టీ నుంచి ఏదైనా ప్రాధాన్యత వచ్చి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ అనేది తర్వాత అనౌన్స్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది తప్ప కానీ ఏ పార్టీ అనేది మొత్తం క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే పార్టీని వీడే పొజిషన్ లో ఉన్నాము, మా కుటుంబం మొత్తం బయటకు వెళ్తున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మనకి ఎంపీ సాంబశివరావు గారి యొక్క అనునీయులు శిష్యుడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్న సీనియర్ నేత, 2 సార్లు మినిస్టర్ గా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఇప్పుడు అతని యొక్క పరిస్థితి కూడా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. రాయపాటి కుటుంబం బయటకు వస్తే మాత్రం డొక్కా మాణిక్యవరప్రసాదరావు కూడా బయటకు వచ్చే పొజిషన్ లో కనిపిస్తుంది. అయితే ఏదైతే అనేది మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం గుంటూరు జిల్లాలో చాలా చాలా వేగంగా మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు. పరిస్థితి చూసుకుంటే మాత్రం టీడీపీకి పెద్ద గట్టి దెబ్బ తగిలే పొజిషన్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఇది వెస్ట్ నుంచి, గుంటూరు వెస్ట్ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తర్వాత ఇది అతిపెద్ద భారీ శాఖను కూడా మనం చెప్పుకోవచ్చు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.